హాయ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ వీడియో నా పేరు ఉషారాణి. మరి తెలంగాణ డిస్టిక్ కాదు, తెలంగాణ మాది. నా పేరు ఉషారాణి, మహబూబ్‌నగర్. ఆహ్, అయితే నేను గొప్పగా ఆర్టిస్ట్ కావాలని చాలా కలలు కన్నాను. బట్ నాకు ఈ వీడియో ఎక్కడో అక్కడ ఎళ్తదా లేదా, రీచ్ అయితదా లేదా తెలీదు. యూట్యూబ్‌లో అన్నీ పెట్టుకోవాలని చాలామంది అనుకుంటారు. బట్ నేను ఏది కూడా చేయలేకపోయాను. నాకు సపోర్ట్ అనేది కరెక్ట్‌గా దొరకలేదు. ఇదైతే పెడుతున్నా. రీచ్ అయితే హ్యాపీ. రీచ్ కాకపోతే వీడియో లాగే ఉంటది. నేను ఏదో ఆర్టిస్ట్ కావాలని చాలా కలలు కన్నాను. మనకక్కడ సపోర్ట్ లేక నేను తెలుసు. నా నేను రియాలిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నానో, నా ఆర్టిస్ట్ అయితే అన్నీ గూడా నేను నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. బట్ నేను అది నిలుపుకోలేకపోయాను. ఎలా నిలుపుకోలేకపోయానంటే, మనకు సరైన సపోర్ట్ లేకపోవడం నిలుపుకోలేకపోయాను. ఈ యూట్యూబ్ పెట్టాలి అని చాలా రోజులుగా అనుకుంటున్నాను. దాదాపు 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా. బట్ నాకెక్కడ గూడా ఎలా పెట్టాలో గూడా తెలీదు. అంటే మనం తెలుగు చదువుకున్నది. తెలుగైనా దీంట్లో నాకు తెలీదన్నమాట. తక్కువ చదువుకున్నాను తెలుగైనా. మనం అంత బాగా చదువుకుంటే జాబ్ చేసేవాళ్ళం గదా! అదృష్టం ఉండాలి చదువుకు కానీ ఏదైనా. నా ఫ్యామిలీ బాగుండాలని కష్టపడడంలో తప్పులేదు కదా! కష్టపడాలి. నా ఫ్యామిలీ బాగుండాలి. నా ఫ్యామిలీతో నేనుండాలి. నాతో నా ఫ్యామిలీ ఉండాలని ఎవ్వరైనా ఏ ఆడపిల్లైనా కోరుకునే కోరిక. నేను సాధారణంగా కోరుకున్నాను. బట్ అది గూడా నాకు నెరవేరేలా లేదు. మనం ఎవరినైనా ఇష్టపడ్డామనుకోండి, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డామనుకోండి, ఎవరినైనా అది తల్లైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు, హస్బెండ్ అయినా కావచ్చు, లవర్ అయినా కావచ్చు, ఫ్యామిలీ ఎవరినైనా ఇష్టపడొచ్చు. కానీ అది ఇష్టపడి స్వార్థం లేకుండా ఇష్టపడతాం చూడు, అది దేవుడికి నచ్చదు. అందనంత దూరానికి తీసుకెళ్తదది. చి నేను చిన్నప్పుడే నేను 9 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న నాకు దూరమైపోయారు. ఇంకా 9 ఇయర్స్ ఇప్పుడు రన్నింగ్ 9 సంవత్సరాలు అయితుంది మా అమ్మ దూరం అయిపోయింది. నాకున్న చిన్న ఫ్యామిలీ, నా పాప. ఇంకా హస్బెండ్ విషయానికొస్తే హస్బెండ్ సపోర్ట్ లేదు. హస్బెండ్ అనేది ఒక పేరు మాత్రమే. దేవుడు ఇష్టమైన వాళ్ళని దూరం చేసి భలే ఆడుకుంటాడు జీవితాలతోటి. చాలా స్వార్థపరుడు. పాలు పరమాన్నం పెట్టి ఎండి గిన్నెల పాలు పోసిన వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. కలుపు మొక్కలు చేసి కలిసొచ్చి కష్టపడొచ్చి ఇంత చక్కెర పప్పు పెట్టినోళ్ళ దగ్గరికి ఆశీర్వాదం దొరకదు దేవుడిది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలున్నాయి. ఇది